ఏంటి అతిగా ఏం ఆలోచిస్తున్నావు? చాలామంది అంటుంటారు కదా, దేన్నైనా పుట్టించే శక్తి భూమికి, స్త్రీకి మాత్రమే ఉందని. భూమిలో విత్తనం వేస్తే అది పైకి లేచి మొలకెత్తేటప్పుడు క్రిమికీటకాల నుండి రక్షించి కాచి కాపాడేది ఎవరు? అది రోజురోజుకి పెరిగి పెద్దదై అందరికీ నీడను ఫలాలను ఇస్తూ దాని కర్తవ్యాన్ని నిర్వర్తించేలా చేసేది ఎవరు? అలాగే తల్లి గర్భంలో ఒక చిన్ని నీటి బిందువుగా మొదలైన ఈ మనిషి రోజురోజుకి డెవలప్ అవుతూ తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత ఏమీ తెలియని స్థితి నుండి అన్నీ తెలిసిన జ్ఞానిగా తయారవుతున్నాడు. మరి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? అంటే అది కేవలం ఆ సుప్రీం క్రియేటర్ మాత్రమే. ఈ సృష్టిలో చాలా క్రియేషన్స్ ఉన్నాయి, అందులో ఈ భూమి, స్త్రీ ఒక చాలా మెయిన్ రోల్ని పోషిస్తున్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పుట్టించే శక్తి కేవలం సుప్రీం క్రియేటర్కి మాత్రమే ఉంది.